వెల్కమ్ టు ట్రూటెక్ అకాడమీ. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం, బేసిక్స్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. ఇప్పుడు దాని కంటిన్యూయేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, find the normal stress on the first and second bars. Area of first bar is 10 mm square and area of second bar is 20 mm square. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ఇది ప్రాబ్లం. ఇక్కడ పైన ఫిక్స్ చేసి ఉంది, కింద ఫస్ట్ బార్ ఉంది, పైన సెకండ్ బార్ ఉంది, ఏరియా రెండిటికి ఇచ్చిండ్రు, అలాగే దానికి సంబంధించిన ఎంత లోడ్ అయితే యాక్ట్ అవుతుందో అది కూడా ఇచ్చిండ్రు. ఫస్ట్ బార్ మీద 100 కిలో న్యూటన్, సెకండ్ బార్ మీద టూ సైడ్స్ 50 కిలో న్యూటన్ లోడ్ అయితే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? నార్మల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. దీనికి స్టార్టింగ్ ఫస్ట్ మనం నార్మల్ స్ట్రెస్ కావాలంటే మనకి స్ట్రెస్ అంటే ఏం తెలుసు? లోడ్ బై ఏరియా. ఓకే, సో మనకు స్ట్రెస్, నార్మల్ స్ట్రెస్ కావాలంటే మనకు లోడ్ తెలవాలి, దాని మీద యాక్ట్ అవుతున్న లోడ్ తెలవాలి, అలాగే దాని ఏరియా తెలవాలి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ లోడ్ ఇచ్చిరు, కానీ ఈ లోడ్ డైరెక్ట్ గా తీసుకోవద్దు. ఈ లోడ్ ఏంటంటే దాని ఓవరాల్ బాడీ లోడ్. ఈ లోడ్ ని ఇండివిజువల్ గా డివైడ్ చేయాలి, ఒక్కొక్క బాడీ పార్ట్స్ గా. సో అట్లా డివైడ్ చేసిన బాడీ పార్ట్స్ కి ఇండివిజువల్ లోడ్ ఉంటది కదా, ఆ లోడ్ ని ఇక్కడ పెట్టాలి. అలాగే ఏరియా ఇక్కడ ఇచ్చారు, ఏరియా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇండివిజువల్ గా ఎలా డివైడ్ చేస్తాం? సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేది డ్రా చేయాలి ఈచ్ ఇండివిజువల్ బాడీకి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ బాడీ ఇది, దీని మీద 100 కిలో న్యూటన్ లోడ్ యాక్ట్ అవుతుంది, 100 కిలో న్యూటన్. ఓకే ఓకే, దీని ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తే ఇక్కడ కింద 100 కిలో న్యూటన్ లోడ్ యాక్ట్ అవుతుంది. దీనికి అపోజిట్ గా అదే 100 కిలో న్యూటన్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో రియాక్షన్ అన్నట్టు, ఇది యాక్షన్ కి రియాక్షన్. సో ఎంత అయితే ఆ లోడ్ యాక్ట్ అవుతుందో దానికి అపోజిట్ గా అంతే లోడ్ మనకి రియాక్షన్ గా వస్తుంది. సో ఇది మనకి కావాల్సిన లోడ్, ఇది ఇక్కడ ఇన్పుట్ చేస్తాం. సో P ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఫర్ 1. ఫస్ట్ బార్ కి స్ట్రెస్ P ఈజ్ 100 కిలో న్యూటన్ బై ఏరియా ఆఫ్ ఫస్ట్ బార్ ఎంత? 10 mm square. ఓకే, సిగ్మా 1 ఏమవుతుంది? 10 కిలో న్యూటన్ పర్ mm square or 10 into 10 power 3 equal to 10 power 4 Newton per mm square. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన యూనిట్స్ లో మాడిఫై చేసుకోవచ్చు, కిలో న్యూటన్ పర్ mm square ఆర్ న్యూటన్ పర్ mm square ఆర్ కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో అలాగే ఫస్ట్ బార్ అయిపోయింది. స్ట్రెస్ నార్మల్, ఇది నార్మల్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కదా అలాంగ్ ద లెంత్. సో ఇది నార్మల్ స్ట్రెస్. అలాగే ఇప్పుడు నార్మల్ స్ట్రెస్ ఫర్ సెకండ్ బార్ చూద్దాం. సెకండ్ బార్ కి దాని ఇండివిజువల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ అనేవి వేసుకోవాలి. ఓకే, సెకండ్ బార్ కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ తీసుకుంటే ఇది 50 కిలో న్యూటన్. ఓకే, సో ఈ ఇంకో సైడ్ సేమ్ 50 కిలో న్యూటన్ యాక్ట్ అవుతుంది. అలాగే ఈ 100 కిలో న్యూటన్ అనేది ఈ ఫస్ట్ బార్ మీద యాక్ట్ అవుతుంది, అలాగే సెకండ్ బార్ మీద కూడా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ బార్ మీద యాక్ట్ అయినట్టే ఇక్కడ కూడా సేమ్ 100 కిలో న్యూటన్ లోడ్ అనేది ఉంటుంది, యాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ లోడ్స్ నుంచి వచ్చే రియాక్షన్ ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం, దాన్నే మనం స్ట్రెస్ అంటాం. స్ట్రెస్ ఈక్వల్ టు P/A. ఎంతైతే రియాక్షన్ ఫోర్స్ వస్తుందో అది ఇక్కడ పెట్టి, రియాక్షన్ లోడ్ అది ఇక్కడ పెట్టి బై ఏరియా వేస్తే అప్పుడు నార్మల్ స్ట్రెస్ వస్తుంది. ఓకే, ఈ 50 కిలో న్యూటన్ 50 కిలో న్యూటన్ ప్లస్ 100 కిలో న్యూటన్, టోటల్ 200 కిలో న్యూటన్. ఓకే, అప్పుడు సిగ్మా 2 ఏమవుతుంది? P/A. దీని మీద యాక్ట్ అయ్యే ఇంటర్నల్ ఫోర్స్ అంతా 200, ఇంటర్నల్ లోడ్ 200 కిలో న్యూటన్ బై ఏరియా. ఏరియా ఎంత? ఏరియా ఆఫ్ సెకండ్ బార్ 20 mm square. సిగ్మా 2 ఈక్వల్ టు 10 కిలో న్యూటన్ పర్ mm square, or sigma 2 equal to
10 into 10 power 3 ఎంత 10 power 4 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, మనం నార్మల్ స్ట్రెస్ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. A bar of varying square cross section is loaded symmetrically as shown. Ignoring the self weight, find the maximum tensile stress developed in the whole bar. ఇక్కడ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ సేమ్ ఇంత ముందు లాగానే ఒక 2 స్టెప్డ్ బార్ ఉంది, 2 స్క్వేర్ క్రాస్ సెక్షన్స్ అన్నాడు. ఇక్కడ మెన్షన్ చేసేది స్క్వేర్ క్రాస్ సెక్షన్. ఇక్కడ కింద బార్ లో 50 కిలో న్యూటన్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది, మీది బార్ లో 2 సైడ్స్ కి 100 కిలో న్యూటన్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సేమ్ ఇంత ముందు లాంటి ప్రాబ్లమే, కాకపోతే ఇక్కడ మాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఓవరాల్ బాడీలో. ఓకే, సో ఇప్పుడు మనం సిగ్మా 1 కి కనుక చూసుకున్నట్టయితే P/A. ఓకే, P మనం యాజ్ ఇట్ ఈస్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ వేసుకోవాలి. ఏదైనా 1 కి కనుక తీసుకుంటే ఇది ఒక స్క్వేర్ క్రాస్ సెక్షన్. ఓకే, ఇది 50 mm అయినప్పుడు ఇది కూడా 50 mm అవుతుంది. ఓకే, సో దీని మీద లోడ్ 50 కిలో న్యూటన్ యాక్ట్ అవుతున్నప్పుడు దానికి ఇచ్చే రియాక్షన్ కూడా 50 కిలో న్యూటనే ఇస్తుంది. ఓకేనా, లోడ్ ఆపోజిట్ గా రియాక్షన్ ఇస్తుంది. ఆ లోడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకే, 50 కిలో న్యూటన్ పర్ ఏరియా. ఈ ఏరియా ఎంత? స్క్వేర్ ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏంటిది? సైడ్ స్క్వేర్. ఓకే, 50 into 50 mm మల్టిప్లైడ్ బై mm. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 50 క్యాన్సిల్ అయిపోతే 1/5.2 0.02 కిలో న్యూటన్ పర్ mm స్క్వేర్ ఆర్ 220 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఓకే, సరే సెకండ్ బార్ కి చూద్దాం. సెకండ్ బార్ సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగా సెకండ్ బార్ అనుకోండి, ఇది 100 mm, ఇది 100 mm. ఓకే, సెకండ్ బార్ కి ఇంటర్నల్ రియాక్షన్ ఎంత? సో ఇక్కడ చూసుకుంటే ఇది 100 కిలో న్యూటన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, ఇది 100 కిలో న్యూటన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అలాగే ఈ సెంట్రల్ పార్ట్ లో ఓవరాల్ గా 50 కిలో న్యూటన్ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఈ సెంట్రల్ పార్ట్ లో ఉన్న 50 కిలో న్యూటన్ అనేది ఫస్ట్ బార్ మీద సెకండ్ బార్ మీద లోడ్ యాక్ట్ అవుతుంది. సో అన్ని కలిపి తీసుకోవాలి. సో ఈ మూడు రియాక్షన్ ఎంత? 100 200 ప్లస్ 50 250. సో దీనికి అపోజిట్ గా మనం 250 కిలో న్యూటన్ రియాక్షన్ అనేది ఇస్తుంది బాడీ, సెకండ్ బాడీ. ఓకే, సో ఆ లోడ్ ని ఇక్కడ ఇన్పుట్ చేస్తే 250 బై మనకి ఏరియా ఎంత? ఏరియా ఆఫ్ సెకండ్ బార్ 100 into 100 కదా, స్క్వేర్ క్రాస్ సెక్షన్ 100 into 100. యూనిట్స్ కూడా వేసుకుంటే న్యూటన్ mm into mm స్క్వేర్ కదా, 100 mm into 100 mm. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? 0 1 2 3 0.025 కిలో న్యూటన్ పర్ mm స్క్వేర్ ఆర్ 25 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఓకే, సిగ్మా 2. ఇక్కడ ఏం అడిగిండు? కాకపోతే మనకి మాక్సిమం టెన్సైల్ స్ట్రెస్సెస్ అనేది మాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ ఎక్కడ డెవలప్ అవుతుంది అన్నాడు. సిగ్మా 1 లో 21 న్యూటన్ పర్ mm స్క్వేర్ డెవలప్ అయింది, సిగ్మా 2 లో 25 అనేది డెవలప్ అయింది. సో ఇది రెండిట్లో మాక్సిమం ఏంటి? 25. సిగ్మా ఈక్వల్ టు 25 న్యూటన్ పర్ mm స్క్వేర్. ఇది మనకి కావాల్సిన మన ఆన్సర్, మాక్సిమం టెన్సైల్ స్ట్రెస్ డెవలప్డ్ ఇన్ ద హోల్ బాడీ. ఓకే, ఓకే ద థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే
in a 2D stress condition, find the stress matrix for the block shown. ఓకే సారీ, ఇక్కడ ఇంకొక ఇన్పుట్ వాల్యూ రావాలి. ఇక్కడ షియర్ స్ట్రెస్ ఇక్కడ షియర్ స్ట్రెస్ 40 పాస్కల్స్ ఇక్కడ మెన్షన్ చేయలేదు, సారీ. ఇక్కడ మనకి ఇక్కడ స్ట్రెస్ బ్లాక్ ఉంది, దాని మీద అదొక 2D స్ట్రెస్ కండిషన్. ఓకే, ఫైండ్ ద స్ట్రెస్ మ్యాట్రిక్స్ ఫర్ ద బ్లాక్ షోన్. దీనికి స్ట్రెస్ మ్యాట్రిక్స్ అనేది డ్రా చేయాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం 3Dకి స్ట్రెస్ మ్యాట్రిక్స్ ఎట్లుంటుంది, 2Dకి స్ట్రెస్ మ్యాట్రిక్స్ ఎట్లుంటుంది. ఓకే, ఇక్కడ 2D ఆబ్జెక్ట్కి మనకు స్ట్రెస్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది, సిగ్మా ఈక్వల్ టు 2Dకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సిగ్మా xx, సిగ్మా yy, టౌ xy, టౌ xy. ఓకే, 2x2 మ్యాట్రిక్స్. అదే 3D అనుకో 9x9 3x3 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓవరాల్ 9 ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ ఇక్కడ 2DA కాబట్టి సిగ్మా ఈక్వల్ టు 4 ఎలిమెంట్స్ ఉంటాయి, 2x2 మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, మనం ఇక్కడ నుంచి మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ లో ఏం చదువుకున్నాం, ఇది ఈ బాడీ పాస్కల్స్ 50 పాస్కల్స్, ఇది 40 పాస్కల్స్. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకి షియర్ స్ట్రెస్ ఏ డైరెక్షన్ లో ఉంది, ఈ షియర్ స్ట్రెస్ డైరెక్షన్ చూసుకోండి. ఈ షియర్ స్ట్రెస్ లెఫ్ట్ అప్, రైట్ అప్, లెఫ్ట్, ఈ డైరెక్షన్ ని మనం నెగటివ్ షియర్ స్ట్రెస్ గా తీసుకుంటాం. ఈ డైరెక్షన్ మొత్తం ఇది పైకి లేస్తుంది, ఇది కిందికి లేస్తుంది. ఈ డైరెక్షన్ లో స్ట్రెచ్ అయితే షియర్ స్ట్రెస్ యాక్ట్ అయితే మనం నెగటివ్ షియర్ స్ట్రెస్ గా తీసుకుంటాం. మరి పాజిటివ్ షియర్ స్ట్రెస్ గా ఏది తీసుకుంటాం, ఇది పాజిటివ్ షియర్ గా తీసుకుంటాం, ఇది నెగటివ్ షియర్ గా తీసుకుంటాం. సో ఇక్కడ డెవలప్ అయిన షియర్ స్ట్రెస్ 40 అనేది ప్లస్ తీసుకోవద్దు, మైనస్ తీసుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ అనేది డైరెక్షన్ ని బట్టి చేంజ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ 40 కాకుండా -40 తీసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సిగ్మా xx కావాలి, సిగ్మా yy కావాలి, టౌ xy కావాలి. ఉన్నాయి 4 ఎలిమెంట్స్, కాకపోతే అందులో ఇండిపెండెంట్ ఎన్ని, ఓన్లీ 3 అన్నౌన్స్. సో మనకి 3 అన్నౌన్స్ ఉన్నాయి. అందులో సిగ్మా xx, సిగ్మా yy, టౌ xy, ఈ 3 కావాలి. మనం ఇక్కడ డయాగ్రామ్ లో కనుక చూసుకున్నట్టయితే ఇది x డైరెక్షన్, ఇది y డైరెక్షన్, ఇది xy ప్లేన్. ఓకే, ఇది xy ప్లేన్, ఇది x డైరెక్షన్, ఇది y డైరెక్షన్. సో xy ప్లేన్ లో మనం టెన్షన్ ని పాజిటివ్ గా తీసుకుంటాం, కంప్రెషన్ ని నెగటివ్ గా తీసుకుంటాం. ఓకే, సో ఇది టెన్షన్ కదా, పుల్ చేస్తుంది బయటికి. సో ఇది టెన్షన్. ఈ టెన్షన్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి టెన్షన్ పాజిటివ్ అనుకున్నాం కాబట్టి సిగ్మా xx ఈక్వల్ టు 20 పాస్కల్స్. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, సిగ్మా yy డైరెక్షన్, ఇది xx. నెక్స్ట్ yy డైరెక్షన్ లో కంప్రెషన్ గా యాక్ట్ అవుతుంది, టెన్షన్ పైకి గుంజుతలేదు, కిందికి ప్రెస్ చేస్తుంది. ఓకే, సో ఇది నెగటివ్ గా తీసుకుంటాం సిగ్మా yy, ఎందుకంటే కంప్రెషన్ కాబట్టి -50 పాస్కల్స్. ఓకే, నెక్స్ట్ షియర్ స్ట్రెస్ టౌ xy అంతా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. ఈ డైరెక్షన్ నెగటివ్ ని ఇండికేట్ చేస్తుంది, ఈ డైరెక్షన్ పాజిటివ్ ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ 40 పాస్కల్స్ షియర్ స్ట్రెస్ ఉన్నా అది -40 అవుతుంది. ఓకే, సో -40 పాస్కల్స్. సో అప్పుడు సిగ్మా స్ట్రెస్ మ్యాట్రిక్స్ ఇన్ 2D ఏమవుతుంది, 20 సిగ్మా xx -40 -40 -50. Okay, this is the stress matrix they have asked. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చినట్టయితే, ఇన్ ఎ మెటీరియల్ అండర్ ప్లాస్టిక్ స్ట్రెయిన్ a 10x10 square centered at a point is deformed as shown. ఈ రకంగా డిఫార్మ్ అయిందంట. If the shear strain gamma xy
at this point is expressed as the mistake 0.001 k in radians. The value of k is, సో k ఫైండ్ అవుట్ చేయమంటుండు, అంటే ఇండైరెక్ట్ గా మనకి షియర్ స్ట్రెయిన్ కావాలి. సో ఈ బాడీలో షియర్ స్ట్రెయిన్ ఎంత యాక్ట్ అవుతుంది, ఆ షియర్ స్ట్రెయిన్ తెలిస్తే సో మనకి k వాల్యూ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనకి ఈ డయాగ్రామ్ కనుక చూసుకున్నట్టయితే నేను మళ్ళీ డ్రా చేస్తా. సో ఈ 10 mm x డైరెక్షన్, y డైరెక్షన్, ఇది ఈ ఓవరాల్ యాంగిల్ I/2 ప్లస్ 0.0005 రేడియన్స్. ఓకే, ఈ డిస్టెన్స్ని 0.004 mm అన్నాడు. సో ఇది డయాగ్రామ్, ఒరిజినల్ డయాగ్రామ్. సో ఇక్కడ మెటీరియల్ అండర్గోన్ ప్లాస్టిక్ స్ట్రెయిన్. సో ప్లాస్టిక్ గా స్ట్రెయిన్ అయిపోయింది, ఇక్కడ షియర్ స్ట్రెయిన్ గామా XY కావాలి. సో ఈ మెటీరియల్ అనేది షియర్ స్ట్రెయిన్ కి గురైంది. ఓకే, సో ఈ మెటీరియల్ ఇక్కడ ఉన్నది, దీన్ని డైరెక్షన్ ఇట్లా మారింది ఇప్పుడు. సో బాడీ మొత్తం షేప్ చేంజ్ అయింది, బాడీ డిఫార్మ్ అయింది. సో దానివల్ల ఈ టాప్ సైడ్ ఉన్నది లెఫ్ట్ కి వచ్చేసింది, బాటమ్ సైడ్ ఉన్నది కిందికి వచ్చేసి రైట్ కి వచ్చేసింది. ఓకే, ఇప్పుడు మనకి షియర్ స్ట్రెస్ కావాలి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాం? షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్ టాపిక్ లో ఒక బాడీ రైట్ సైడ్ ఇదే కదండి, ఇది పాజిటివ్ డైరెక్షన్, ఇది పాజిటివ్ షియర్ డైరెక్షన్. ఇది నెగటివ్ షియర్ డైరెక్షన్. సో ఈ పాజిటివ్ గా షియర్ డైరెక్షన్ లో ఇప్పుడు బాడీ ఎట్లా డిఫార్మ్ అవుతుంది? ఓకే, ఈ బాడీ ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై అవుతుంది కాబట్టి ఈ టాప్ బాడీ రైట్ కి మూవ్ అవుతుంది, బాటమ్ బాడీ లెఫ్ట్ కి మూవ్ అవుతుంది. సో దానివల్ల ఈ 90 degrees యాంగిల్ అనేది చేంజ్ అయిపోతుంది. 90 degrees 90 మైనస్ గామా అవుతుంది. ఇది గామా, ఈ కింద యాంగిల్ గామా/2, పైన యాంగిల్ గామా/2 అవుతుంది. ఓకే, సో ఈ 90 degrees ఉన్న యాంగిల్ అనేది బాడీ షేప్ చేంజ్ అవ్వడం వల్ల 90 degrees కాస్త షేప్ తగ్గుతుంది. సో 90 మైనస్ గామా అవుతుంది. గామా అనేది షియర్ స్ట్రెయిన్. ఓకే, గామా అనేది గామా/2 అవుతుంది. ఇక్కడ కూడా గామా అనేది గామా/2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బాడీ టాప్ బాడీ లెఫ్ట్ కి డిఫార్మ్ అవ్వాలి, బాటమ్ బాడీ రైట్ కి డిఫార్మ్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఓకే ఇట్లా డిఫార్మ్ అవుతుంది. సో ఈ ఓవరాల్ యాంగిల్ అనేది 90 ప్లస్ గామా అవుతుంది. ఇక్కడ ఏంటంటే బాడీ ఈ 90 degrees ఉన్నది ష్రింక్ అవుతుంది, 90 మైనస్ గామా అవుతుంది. కాకపోతే ఈ డైరెక్షన్ లో 90 ప్లస్ గామా అవుతుంది. సో ఈ రిమైనింగ్ వాల్యూ ఈ వాల్యూ గామా/2 అవుతుంది. ఈ రిమైనింగ్ వాల్యూ గామా/2 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే ఈ డయాగ్రాము సేమ్. ఓకే, ఈ డయాగ్రామ్ సేమ్. ఇక్కడ బాడీ ఎంత డిఫార్మ్ అయింది, బాడీ యాంగిల్ ఎంత 90 ప్లస్ గామా. ఇక్కడ కనుక చూసుకున్నట్టే ఇది కూడా 90 ప్లస్ గామా. సో మనం దీన్నే షియర్ స్ట్రెయిన్ అంటాం, గామా XY ఈక్వల్ టు నైంటీ ప్లస్ గామా. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చిర్రు, ఇక్కడ మనం దీన్ని బట్టి చూస్తే 90 ప్లస్ గామా, 90 ప్లస్ ఇది ఎంత 90 ప్లస్ 0.0005 రేడియన్స్. సో ఇక్కడ షియర్ స్ట్రెయిన్ 90 ప్లస్ 0.0005 ఇక్కడ ఈ యాంగిల్. సో దీన్ని ఈక్వల్ టు ఏమన్నాడు, షియర్ స్ట్రెయిన్ ఈక్వల్ టు 0.001K. ఓకే, దీన్ని 0.001K అన్నాడు. ఇక్కడ
నెగటివ్ షియర్ కదా, ఇక్కడ యాంగిల్ అనేది నెగటివ్గా మారిపోతుంది. ఓకే, సో ఇక్కడ షియర్ స్ట్రెయిన్ వేరియేషన్ చూసుకుంటే